ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే ఆల్మోస్ట్ 6 months అంటే మీకు హనీమూన్ పీరియడ్ అయిపోయింది మీ ప్రభుత్వానికి. అదే 5 months సార్ క్రాస్ అవుతోంది, అంటే హనీమూన్ పీరియడ్ అయిపోయినట్టే. దెన్ ఇంకా ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతుందా మీ ప్రభుత్వం ఇప్పుడు? ఏం లేదు, ప్రస్తుతానికైతే ఎటువంటి టార్గెట్ చేయవలసిన అవసరం అయితే మేము కలిగించలే. పరిపాలన సజావుగా ఉంది. కానీ గత కొన్ని రోజులుగా చూస్తే చాలా ఎక్స్టెంపోగా సార్ 2019 తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో, మీకు ఒక రోజే కావచ్చు, ఒక వంశీ కావచ్చు, ఒక కొడాలి నాని లాంటి వాళ్ళు కావచ్చు, ఈరోజు బయటకు వచ్చి అదే స్థాయిలో మాట్లాడుతున్నారు సోషల్ మీడియా వేదికగా కూడా. అంటే సేమ్ అలాగే రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది సిచ్యువేషన్. మీరేమో ప్రభుత్వం వైపు నుంచి ఏం లేదు అంత క్లీన్ అని చెప్తాను. అవును, వాళ్ళు మాట్లాడేది వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నారు. సో ప్రభుత్వంలో పలానా స్కీము సజావుగా లేదు అని అంటానికి కొద్ది రోజుల పాటు ఇసుక ఇబ్బందులు అయితే ఉన్నాయి. అది అధిక వర్షపాతం వల్ల ఇసుక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. మీరు బాగా హైలైట్ చేసినారు. నేను కూడా హైలైట్ చేశాను. అది నేనేమి మా పార్టీ అని చెప్పి నేనేమి వెనకేశ్వరాల ఉన్నట్టుగానే మాట్లాడా. అది గత వారం రోజులుగా అయితే చాలా వరకు సమస్య తీవ్రత తగ్గింది. సమస్య పూర్తిగా పోనప్పటికీ రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ రెస్ట్రిక్షన్స్ కూడా చాలా చోట్ల ఎక్కువ ఉన్నాయి. చాలా రీచ్లకి అప్రూవల్ ఇవ్వాల. స్పెషల్లీ మా జిల్లాలో గుడ్డెది చేలో పడ్డట్టు ఏమైందంటే, సముద్రానికి గతంలో ఏదో టెస్టులు చేశారంటే 50 కిలోమీటర్ల దూరం వరకు కొంత సెలెండిటీ వస్తుంది, ఆ ఇసుక వాడటానికి వీలు లేదని చెప్పి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఈ డ్రెడ్జింగ్ కంప్లైంట్స్ కూడా ఉన్నట్టుంది. డ్రెడ్జింగ్ కంప్లైంట్లు ఉన్నాయి మా దగ్గర. అసలు చాలా వరకు ఈవెన్ ఫిషర్మెన్ మాన్యువల్ డ్రెడ్జింగ్లు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఆపేశారు. ఏది సెలెనిటీ 50 కిలోమీటర్ల వరకు కూడా ఉందని. అది యాక్చువల్గా అయితే 20 కిలోమీటర్ల వరకు ఉన్నమాట వాస్తవమే, కానీ 50 దాకా లేదు. దానివల్ల చాలా రీచ్లు ఓపెన్ చేయలేకపోయారు. సో ఇప్పుడు వీఆర్ అగైన్ రిప్రజెంటింగ్, మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా అవసరమైతే ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీకి వెళ్ళి, అవసరం అనుకుంటే మళ్ళీ కోర్టుకు కూడా వెళ్ళి చాలా రీచ్లు, కొన్ని అతి ముందు చూపుతో మూసేసిన రీచ్ల్ని మనం రీఓపెన్ చేసుకుంటే ఈ సమస్యకి డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది. కానీ సార్ ఎంత పీక్స్కి ఉచిత ఇసుక అని వెళ్ళినా కూడా ఈవెన్ లోకల్ లీడర్స్ మీద అదే స్థాయిలో కంప్లైంట్ ఉంది. ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు, మిగతా వాటి విషయంలో వీటిని ఎలా కంపెన్సేట్ చేయగలుగుతున్నారు? యాక్చువల్గా ఉచిత ఇసుక అనే టైటిల్ రాంగ్ అండి. ఉచిత ఇసుక అంటే మేము తవ్వే కాస్ట్ తప్ప ఇంకేమీ వేయము అని. కానీ ట్రాన్స్పోర్ట్ అనేది ఎవరికైనా ఇంటికి తీసుకెళ్ళి ఉచితంగా ఎవడో ఇవ్వలేడు కదా. ఆ ట్రాన్స్పోర్ట్ ఎవడైనా పెట్టుకోవాలి. ఆ ట్యాక్సేషన్ ఉండేది కొంత, సీనరేజ్ అని, ఇంకా వేరే లోకల్ ట్యాక్స్లు అయ్యి, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మొన్న మా ఎమ్మెల్యేల సమావేశంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమస్య తీవ్రతని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే స్పాంటేనియస్గా హీ టుక్ డెసిషన్. తర్వాత క్యాబినెట్లో పెట్టి ఆ సీనరేజ్, లోకల్ ఛార్జెస్ అన్నీ కూడా తీసేయడం జరిగింది. సో వీఆర్ రియలైజింగ్ అవుట్ ఆఫ్ ది మిస్టేక్స్ అనుకోండి, లేదంటే పబ్లిక్ కంప్లైంట్స్ అనుకోండి, అది ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఇప్పుడు గాల్లో పడింది, స్మూత్గా ట్రావెల్ అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.